14న ప్రపంచం ఒక్కసారిగా జనసేన పార్టీ వైపు చూసే విధంగా తనకంటూ ఒక బ్రాండ్ 100% స్ట్రైక్ రేట్తో ప్రపంచంలోనే కాదు దేశంలో ఎక్కడ కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ ఇంతవరకు చరిత్రలో లేదు. ఆ చరిత్ర సృష్టించిన మన జనసేన పార్టీ మాత్రమే. ప్రతి పేదలు, మహిళలు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ పార్టీకి అన్నదినంగా ఉండి 2012వ ఆవిర్భావ సభ ముఖ్యంగా జరుపుకుంటున్నాం. అంటే ఈ విజయ కేంద్రం పవన్ కళ్యాణ్ గారు ఇది 12వ ఆవిర్భావ సభకి పెట్టిన పేరు విజయ కేంద్రం. ప్రతి ఒక్కరూ ఈ పండుగ వాతావరణాన్ని మనం అనుభవిద్దాం, ఆహ్వానిద్దాం, ఉత్సాహంగా పండుగ జరుపుకుందాం. ప్రతి ఒక్కరూ కేక్ కటింగ్ లో పాల్గొనవలసిందిగా వర్ణం కృష్ణారెడ్డి గారు వర్ణం కృష్ణారావు గారు మురళీనగర్ లో జనసేన పార్టీ 2014 నుంచి చిన్న చిన్న అడుగులు వేస్తూ ఈరోజు మురళీనగర్ అంతా జనసేన పార్టీ స్థావరంగా నిర్మించాడు. మన కృష్ణారావు గారికి నాయకత్వ పటిమం, ఏ డివిజన్ లో లేనంత బలం. ఇక్కడ జనసేన పార్టీని ఇంత బలంగా తీసుకెళ్తున్న మన కృష్ణారావు గారిని అభినందిస్తూ జై జనసేన, జై జనసేన, జై జనసేన. జనసేన శ్రేణులకి, రాష్ట్ర ప్రజానికానికి జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలండి. పవన్ కళ్యాణ్ గారు చేసే దిశానిర్దేశం కోసం రాష్ట్రం, దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఈ సందర్భంగా సభకు వెళ్ళే వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అని ఆశిస్తున్నాము. జై హో జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. చలో పిఠాపురం, చలో పిఠాపురం. జై జనసేన, జై జనసేన. రండి బాబా కృష్ణారావు, కృష్ణారావు రండి, కృష్ణారావు రండి ముందు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. కృష్ణారావు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఏంట్రా బాబు గతంలో పార్టీ పెట్టారు, డిస్టర్బ్ అయిపోయింది, మళ్ళీ ఈయన ఏదో కొత్త పేరు జనసేన అంట, ఒక నలుగురిని పెట్టుకుని 4 గోళ్ల మధ్య పెట్టారని చెప్పి అందరూ ఊహలకి అందల. కానీ ఆ రోజే కోట్లాది మంది ప్రజల యొక్క హృదయాల్లో దీని ప్రకంపనలు ప్రపంచ స్థాయిలో వివిధ దేశాల్లో కూడా వచ్చినాయి. తర్వాత దాని ప్రయాణం ఎలా ఉన్నాయంటే నేటి రాజకీయాలకు భిన్నంగా రాజకీయాల్లో మార్పు రావాలి, పదవుల కోసం కాదు, అధికారం కోసం కాదు, ప్రశ్నించడం కోసం అన్నప్పుడు ఈయనెవర్రా బాబు ప్రశ్నించడం కోసం అంటాడు, ఎవరన్నా ముఖ్యమంత్రి కావాలని వస్తారు, ఈయనేంటి మాట్లాడితే ప్రశ్నించడం కోసం అంటున్నాడు అని చెప్పి విమర్శించిన వాళ్ళు కూడా ఈరోజు మన పార్టీలోకి 10 మంది వచ్చారు. అది వేరే విషయం. అంటే ఒక వ్యక్తి యొక్క భావజాలం, ఐడియాలజీ ఎంత బలంగా, ఎంత స్థిరంగా ఉంటే లక్ష్యాలు కూడా అంతే స్థిరంగా ఉంటాయి, అంతే బలంగా ఉంటాయి అనడానికి నిదర్శనం జనసేన పార్టీ. ఆ రోజు యువతని రాజకీయాలు వద్దురా బాబు, మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసుకుంటే ఒక 50,000 20,000 జీతం వస్తుంది, ఇదంతా మనకి ఎందుకని చెప్పి వదిలేసే టైంలో యువతనందరినీ రాజకీయాల వైపు ఆలోచింపజేసి యువతల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి సామాజిక బాధ్యతలు పెంచి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో యువతను నింపినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాజకీయం అంటే ఏదో వారసత్వం ద్వారా వచ్చినటువంటి దాన్ని వేరే పార్టీ నుంచి లాక్కుని ముఖ్యమంత్రులు అయిపోయి ఏదో నేనే 30 సంవత్సరాలు ఉంటాను 101, 175 కాకుండా ఆయన ఒక చోట 2 చోట్ల ఓడిపోయినా కూడా, ఒక వ్యక్తి గెలిచిన వ్యక్తిని తీసుకుపోయినా కూడా నాకు అవి ముఖ్యం కాదు, నేను పని చేసుకుంటా పోతానని చెప్పి రెండో రోజునే ప్రెస్ మీట్ పెట్టి భవన నిర్మాణ కార్మికుల కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే జనసేన పార్టీ ప్రస్తావన అనేటువంటిది మిగతా పార్టీలాగా లేదు. మిగతా పార్టీలు కూడా ఆవిర్భావ సభలు, ప్లేనరీలు చేసుకుంటాయి, కానీ జనసేన పార్టీ ఆవిర్భావ సభ అంటే పండగ. మొన్న జరిగింది కదా కుంభమేళా ఏ విధంగా అయితే జరుగుద్దో, మన మచిలీపట్నంలో నైట్ 1 గంట 2 అయినా కూడా మహిళలు పెద్దలు ఉన్నారంటే
అది పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం. అలాంటి కుంభమేళా ఈ రోజున పిఠాపురం వేదికగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వ్యాపించి ప్రపంచం మొత్తం కూడా ఏం మాట్లాడతారా పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్ రాజకీయాల గురించి అని చెప్పి వేచి చూస్తున్నటువంటి తరుణం. ఒకవైపున 21కి 21 గెలిచి విజయకేతనం ఎగరేసి జయకేతనం అని చెప్పి పిఠాపురంలో పెట్టినటువంటి సభకు లక్షలాదిగా తరలి వెళ్తున్నారు. మన విజయవాడ కృష్ణా జిల్లా నుంచి, ముఖ్యంగా పెనమలూరు నుంచి ఇప్పుడు మేమంతా కూడా బయలుదేరుతాం ఒక గంటలో. అంటే ఒక పార్టీ అంటే డైరెక్ట్గా ప్రజలకు కనెక్ట్ అవ్వాలి, ప్రజల ఆలోచనలకు దగ్గరగా వెళ్ళాలి, ప్రజల్లో మార్పు తీసుకురావాలనడానికి నిదర్శనం జనసేన పార్టీ. అందులో పవన్ కళ్యాణ్ గారు 100% సక్సెస్ అయ్యారు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అన్ని తర్వాత విషయం, కానీ ఆయన ఏదైతే అనుకున్నాడో, ఏదైతే ఆయనలాగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారో వాళ్ళనందరినీ కూడా ప్రజా సమస్యలపై ప్రజలకు సహాయపడే విధంగా, సామాజిక కార్యక్రమాలు చేసే విధంగా మొన్న కరోనా టైంలో ఒక ప్రభుత్వం కూడా చేయలేనటువంటి పనులు జన సైనికులు చేశారు. అలాగే మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో పెద్ద పెద్ద పార్టీలు 30 సంవత్సరాలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా వదిలేసినా కూడా జన సైనికులు వీరాది పోరాటం చేశారు. ఆ పోరాటాల ఫలితమే ఈరోజు రాష్ట్రంలో పరిపాలన మారటం, సుస్థిరమైనటువంటి పరిపాలన అభివృద్ధి వైపు నడవడానికి కారణం పూర్తి స్థాయిలో జన సైనికులది, వీర మహిళలది, పవన్ కళ్యాణ్ గారిది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు తీర్చిదిద్దినటువంటి తీరు అలాంటిది. ఎదురుగుండా ఎంత పెద్దవాడు ఉన్నా సరే తప్పు జరుగుతున్నప్పుడు నిలబడే తత్వం జన సైనికులది. ఎదురుగుండా ఎంత బియ్యం మాఫియా వాడు ఉన్నా సరే కాకినాడలో వీర మహిళలు శివంగుల్లాగా పోరాటం చేశారు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ ఢిల్లీ నుంచి వచ్చారు అక్కడికి, రాజమండ్రికి, కాకినాడ. అంటే ఆ విధమైనటువంటి భావజాలం బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. ఏదేమైనా ఈ సమాజానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మార్చడానికి నమస్కారం అండి. పెనమలూరు నియోజకవర్గం తాడికడప మున్సిపాలిటీ 37వ డివిజన్లో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం ఇంత ఘనంగా విజయవంతం చేసినందుకు జనసేన పార్టీ జన సైనికులకు, వీర మహిళలకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవం మన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. దీనికి వేలాది మంది కార్యకర్తలు క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ జన సైనికులకి మేము సూచన ఇస్తున్నాము. దీన్ని సూచన తప్పకుండా పాటించాలని ఒకసారి మేము విన్నపం చేస్తున్నాము. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై జనసేన, జై జనసేన. 12 సంవత్సరాల ప్రయాణం, 30 సంవత్సరాలు ఉంటామన్నటువంటి వ్యక్తిని 11 సీట్లకు పరిమితం చేసినటువంటి జన సైనికుల పోరాటం, ఎన్నో సమస్యలకు పరిష్కారం, కోట్లాది ప్రజల యొక్క హృదయాల్లో గుండె చప్పుడు, లక్షలాది మంది ప్రజలను లక్ష్యం వైపుకి సాగించినటువంటి ఏకైక వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆ రోజున 4 గోడల మధ్య 2014లో ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ ఈ రోజున ఒక ప్రవాహంలాగా రాష్ట్ర రాజకీయాలనే ఒక దిక్సూచి అయి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి, సుస్థిరమైనటువంటి స్థానం వైపు తీసుకువెళ్ళడానికి ముఖ్య పాత్ర పోషించడం. అంతే క్రమంలో 21కి 21 2 పార్లమెంట్లు గెలిచి ఇవాళ దేశ రాజకీయాలని కూడా స్టెబిలైజ్ చేసినటువంటి పార్టీ ఈ రోజున జనసేన పార్టీ. దశాబ్ద కాలం పాటు నిలబడినటువంటి వ్యక్తే రాజకీయ నాయకుడు అవుతాడు. దశాబ్ద కాలం